సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనాల వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచన యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. 17వ వచనం. కళ్ళలాడు నాలుక అంట. ఏ నాలుక? కళ్ళలాడే నాలుక. నాలుక ఎంత ప్రమాదకరమైందంటే చాలా ప్రమాదకరమైంది. పాముకి 2 నాలుకలు ఉంటాయంట. కొంతమంది మనుషులకు 2 నాలుకలు ఉంటాయి. ముందు ఒక మాట, వెనుకో మాట మాట్లాడతారు. మన ముందేమో పొగుడతారు, బయటికి వెళ్ళిన తర్వాత తిడతారు. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, కొండలు తలిగించడం. కళ్ళలాడే నాలుక, కళ్ళలాడుతుంది. ఇది నాలుక ఒక నిప్పుతో సమానం అంట. కళ్ళలాడే నాలుక అంటే అందుకని యేసుప్రభు చెప్పాడు ఏమనంటే, మనుషులు మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పాలంట. మనుషులు మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటకు ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఇప్పుడు మనుషులు చాలా నోరుంది కదా అని, నాలుగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పాపం అమాయకుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బలహీనులు ఉంటారు, మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, మూగవాళ్ళు ఉంటారు, ఏం చేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మీద కొంతమంది ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు తిడతారు, మాట్లాడతారు, దూషిస్తారు. ఇది కళ్ళలాడే నాలుక. ఇది యేసుప్రభు చెప్పినాడు ఏమని? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి, బాగా వినండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసిండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. చూడండి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవుని సింహాసనమందు, దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు లెక్క చెప్పాలి. ఏదో మాట్లాడంగానే సరిపోదు. మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, నోరు ఆగదు. 24 గంటలు మాట్లాడుతూనే ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద దూషిస్తూనే ఉంటారు, నిందలు మోపుతూనే ఉంటారు. నోరుంది కదా అని, నాలుగుంది కదా అని ఎంత పడితే అంత మాట్లాడతారు, ఏదొస్తే అది మాట్లాడతారు. ఇది కళ్ళలాడే నాలుక. ఇది నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఎవరు అనకపోవచ్చు, ఇప్పుడు ఎవరు చూడకపోవచ్చు, కానీ మనుషులు మాట్లాడే ప్రతి మాటకు ఒక దినాన ఏం చేయాలి? లెక్క చెప్పాలి. దేవుడు అన్ని అన్ని అడుగుతాడు, ఒక్కటి కూడా వదిలిపెట్టాడు దేవుడు. ఇప్పుడు ఈ భూమి అంతా లయమైపోద్ది కొద్ది రోజులల్లా, కానీ ఆ రోజు నా దేవుడు మాట్లాడతాడు. ఆ రోజు దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు బ్రతికిన అంటే నువ్వు పుట్టిన మొదలుకొని నువ్వు చనిపోయేంత వరకు ఏమేం మాట్లాడినవన్నీ కూడా దేవుడు అడుగుతాడు.
అంటే ఇప్పుడు నువ్వు మారు మనసు, ఒకప్పుడు నువ్వు మారు మనసు లేదు, మారు మనసు లేనప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, ఇష్టం వచ్చినట్టుగా అన్నావు, బూతులు మాట్లాడినావు, శపించినావు, దూషించినావు, ఏదేదో మాట్లాడినావు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నావు, మారు మనసు పొందినావు. ఇప్పుడు అలాంటి బుద్ధి లేదు కాబట్టి దేవుడికి అడగడు. కానీ అయినా కూడా ఇంకా నువ్వు మారు మనసు లేకుండా నువ్వు ఇంకా అట్లనే ప్రవర్తిస్తున్నట్లయితే, నీ మాటలలో మార్పు లేకపోతే, ఏది పడితే అది మాట్లాడినట్లయితే ఇతరుల మీద దేవుడు లెక్క అడుగుతాడు. ఒప్పజెప్పాలి, దేవుని దగ్గర లెక్క ఒప్పజెప్పాలి. మనం మనుషులకు కాదు భయపడేది, దేవునికి భయపడు. అందుకని మన నోరు ఎంత జాగ్రత్త ఉంచుకుంటే అంత మంచిది. నీ నోరు ఎంత జాగ్రత్త ఉంచుకుంటే అంత మంచిది. నీ నోరు మూసుకోవాలి. అంటే ఇతరులు ఏదని అన్నప్పుడు, దూషించినప్పుడు తిరిగి వాళ్ళని శపించడం, దూషించడం కాదు, దేవునికి అప్పగించండి. లేనిపోని మాటలన్నీ కూడా ఎక్కడెక్కడో విషయాలు తెచ్చుకొని మాట్లాడతారు, ముస్లిం ముచ్చట. అది కూడా అపరాధమే. అందుకనే సామెతల గ్రంథంలో మంచి వాక్యం ఉంది. నోరు మూసుకునేవాడు జ్ఞానవంతుడంట, మౌనంగా ఉండేవాడు జ్ఞానవంతుడంట. మౌనంగా ఉండేవాడు ఏమంటాడు? మౌనంగా ఉండేవాళ్ళు జ్ఞానవంతులు. వదరబోతంటే ఊరికే వదులుతూనే ఉంటారంట. ఇప్పుడు నువ్వు వదరబోతున్నావా, మౌనంగా ఉన్నావా? మౌనంగా ఉండాలి. ఎవరన్నా ఎన్నన్నా అనుకోని వాళ్ళని దేవుడు లెక్క అడుగుతాడు. వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు. కాబట్టి నీ నోరుని జాగ్రత్త ఉంచుకో. మాట్లాడేది ఏదో అదే మాట్లాడు, అవసరమైందే మాట్లాడు, అవసరమైనయే పలుకు, అవసరమైనయే చెప్పు. కానీ లేని మాటలు, ఎక్కడెక్కడో మాటలు, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం, సమయం ఉంది కదా అని, ఏం దోస్తలేదు కదా అని ఏది పడితే అది మాట్లాడితే దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. దానికి నువ్వు తీర్పులోకి వెళ్ళి పాపంలో పడిపోయి నరకంలో గాలిపోతావు. చూడండి, యాకోబు రాసిన పత్రికలు కూడా దేవుడు అంటున్నాడు, ఈ నాలుక ఎంత ప్రమాదకరమైందో దేవుడు చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నా, 3 నుంచి 6 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూడండి, నాలుకను గురించి ఇక్కడ స్పష్టంగా ఇంకా కింద కూడా ఉంది. ఈ నాలుకంట చాలా చాలా ఇది పాప ప్రపంచం అంట. ఈ నాలుక ఎట్లాంటిది? పాప ప్రపంచం. ఈ నాలుక నిప్పు లాంటిదంట, అగ్ని లాంటిది. నాలుక అగ్ని లాంటిది. ఇది చిన్నదైనా కూడా ఈ దేహాన్ని అంతా కూడా పాడు చేసేంత శక్తి ఉంటుందంట నాలుకకి. సర్వ శరీరంనకు మాలిన్యం కలుగజేస్తుందంట. ఓడ చూడండి, ఓడ పొడవ అంత పెద్దగా ఉన్నప్పుడు కూడా ఆ చిన్న చిక్కం కింద ఉన్న ఆ యొక్క ఏంటంటే చిక్కము చేత అది తిప్పబడుతుంది. అంత పెద్ద ఓడ ఉందనుకోండి, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా కింద ఉన్న చిక్కము చిన్నగా ఉంటుంది, కానీ దాని ద్వారానే అది కంట్రోల్ చేయబడుతుంది. అంత పెద్ద ఓడని కంట్రోల్ చేస్తుంది ఆ చిన్న చిక్క.
అట్లనే మన మనం మనుషులం ఇంత ఉన్నా కూడా మనలో ఉన్న నేలకి కొంచెం ఉంటుంది, కానీ ఇది కూడా మనల్ని నడిపిస్తుందంట. ఇది కూడా మనల్ని ఎటంటే అటు నడిపిస్తంట. చిచ్చులు పెట్టిద్దంట, జగడాలు పెట్టిద్దంట. అగ్ని, ఒక చిన్న అగ్ని రవ అడవిలేస్తే ఎట్లయితే తగలబెడుతుందో మన నాలుక కూడా అంత విపరీతంగా తగలబెడుతుందంట. అందుకనే ఈ నాలుకని మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి. మౌనంగా, అంటే మనం మాట్లాడేది ఏదో మాట్లాడుకోవడం తప్పు కాదు, కానీ అనవసరమైన మాటలు మనం మాట్లాడొద్దు. మనకు పని లేని మాటలు మాట్లాడొద్దు. ఏదో సమయం ఉంది కదా, ఏం దోస్తలేదు కదని మాట్లాడద్దు ఏది పడుతుంది. దాని ద్వారా నువ్వు అపరాధిగా అవుతావు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టొద్దు. కొంతమంది, అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, శపించొద్దంట. మన నోట శాపం ఉందంట, ఆశీర్వాదం ఉందంట. మన నోట శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. నువ్వు ఏది వలికితే అది జరుగుద్ది. అందుకని నువ్వు శాపములు అనేది మన నోట రావద్దు. సాధ్యమైనంత వరకు అందరినీ దీవించని, ఆశీర్వదించని తప్ప నీ శత్రువు కూడా దీవించమన్నాడు దేవుడు. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. కాబట్టి నీ నాలుకలో చూడండి ఎన్ని ఉన్నాయో. శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఇది అగ్ని లాంటిది. ఇది పాప ప్రపంచము. సర్వ శరీరం, అంటే మన శరీరాన్ని కూడా పాడు చేసేంత శక్తి ఉంది నాలుకకి. తర్వాత ఇది చిచ్చు పెడుతుందంట, చిచ్చు పెడుతుంది. కాబట్టి మన నాలుకని ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. కళ్ళల్లాడే నాలుక దేవునికి ఏంటిదంట? అసహ్యము. కళ్ళల్లాడే నాలుక ఉండకూడదు. ఈరోజు నువ్వు మాట్లాడవచ్చు ఇప్పటిదాకా, కానీ ఈ రోజు నుంచి నీ నోరును ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. ఏం చేయాలి? అదుపులో పెట్టుకో. ఒక ఆవు ఉండి అన్నదంట, ఒక ఊర్లోకి వెళ్తుందంట. అప్పుడే ఆ ఊరు బయట ఉన్న వాళ్ళతో అడిగిందంట, అయ్యా ఈ రాత్రి నేను ఈ ఊళ్ళో ఉండాలనుకుంటున్నాను, ఈ ఊరోళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా, మంచోళ్ళైనా కాదా అని అడిగిందంట ఊరు బయట ఉన్న ఊర్లోళ్ళని. వాళ్ళు అన్నారంట, నీ నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది అన్నారంట. నిజమే, నువ్వు నోరు బాగాలేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు గొడవలు పెట్టుకుంటావు. నీ నోరు బాగాలేకపోతే ఎక్కడున్నా కూడా కైలాటలం పెట్టుకుంటావు, చిచ్చులు పెడతావు. చిచ్చులు పెడతావు, పెట్టుకుంటావు. కొంతమంది ఊక గొడవలు పెట్టుకోవాలని చూస్తారు, చిచ్చులు పెడతారు. ఇంకా కొంతమంది, నీ నోరు మంచిగా ఉంటే ఎక్కడున్నా కూడా నువ్వు మంచిగా ఉండగలుగుతావు. నీ నోరు బాగాలేకపోతే ఎంత మంచిగా ఉన్న స్థలంలోనైనా కూడా నువ్వు గొడవలు పెట్టుకుంటూనే ఉంటావు. కాబట్టి మన నాలుకని జాగ్రత్త కాపాడుకోవాలి. అది ఒకవేళ బహుగా ఆదిరిపడుద్దంట, అదిరపడనీయకూడదు చూసుకోవాలి. యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. ఆయన కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. గడ్డం బీగుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. అందరూ ఉమ్మేసినారు ఆయన మీద సిలువ వేస్తాడు, మౌనంగా ఉన్నాడు. కొర్రలతో కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆ యొక్క ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. సిలువకు వేసి మేకులతో కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. దూషిస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆ పిలాతు దగ్గర, హేరోదు దగ్గర వాళ్ళు అంతగానో అంటున్నా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఆయన. చూడండి, అందుకనే మనము ప్రతి విషయంలో కూడా మనం మన నాలుకని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒకవేళ లేకపోతే అపవిత్రమైన పెదాలు కలిగినట్లయితే, ప్రభువా నా నాలుకని నీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చునైనా అని ప్రార్థన చేయి. దేవుడి కార్యం